నమస్కారం. ఎన్సైడ్ న్యూస్ చదువుతున్నది రమాదేవి. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. తొలి ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో బారులు తీరిన భక్తులు. మండల పరిషత్ కార్యాలయంలో జల సిరిపై అవగాహన. ముఖ్య అతిథిగా హాజరైన జెడ్పీ సీఈఓ. ఆదివారం ఆర్మూర్లో ఘనంగా ఊర పండగ. ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ లహరి రఘు, నూడా చైర్మన్ కేశవేణు. తొలి ఏకాదశి శనివారం కావడంతో భీమ్గల్ శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తులతో గోవింద నామ స్మరణతో మారుమ్రోగిన లింబగిరులు. తొలి ఏకాదశి సందర్భంగా ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులు బారులు తీరారు. ఉదయం నుండే భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్, భైరవగుట్ట, మామిడిపల్లి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా గ్రామాభివృద్ధి కమిటీ, ఆలయ కమిటీల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా నిర్వహించుకోవడం జరుగుతుందని, తొలి ఏకాదశి పర్వదినాన మహావిష్ణువుని పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని అర్చకులు తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనమని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు సాగించిన నిరంతర ఉద్యమానికి ఇది లభించిన ఫలితమని ఆయన అన్నారు. ఈ పోరాటంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ చేసిన నిరంతర ఒత్తిడి కీలక పాత్ర పోషించిందని వెల్లడించారు. నీట్ అక్రమాలపై పార్లమెంట్లో సమగ్ర చర్చ జరిపి భవిష్యత్తులో పేపర్ లీక్లు పునరావృతం కాకుండా కఠినమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని మహేష్ కుమార్ గౌడ్ అభిప్రాయపడ్డారు. ఇది నైతికంగా ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థి లోకం యొక్క విజయం. దీని వెనకాల రాహుల్ గాంధీ గారి యొక్క శ్రమ ఉంది. ఈ రెండింటి వల్ల ఇవాళ మోడీ గారు తల వంచక తప్పలేదు అనేటువంటి మాట స్పష్టమవుతా ఉంది. ప్రజాస్వామ్యంలో పౌరుల యొక్క ఆకాంక్షలకి, వారి మాటలకి విలువ ఉండాలి. నియంత పోకడికి వెళ్లి మేము మొండిగా వివరిస్తామంటే ఇది ప్రజాస్వామ్య పెద్ద దేశం అనేటువంటి భారతదేశంలో చెల్లదు అని ఇవాళ ధర్మేంద్ర రాజీనామా వల్ల స్పష్టమవుతా ఉంది. ఇకనైనా ప్రధాని మోడీ గారు మొండి వైఖరిని పక్కన పెట్టి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల పాత్ర, ప్రతిపక్ష పార్టీల యొక్క మాటలకి, వారి సూచనల సలహాలకి విలువనిచ్చి ఈ దేశాన్ని ముందుకు తీసుకోవడంలో ముందు ఉండాలి. ఇవాళ నీటి విషయంలో జరిగినటువంటి అవకతవకలు, లాఠీ చార్జు, బాష్పోయావు, విద్యార్థులు విచక్షణారహితంగా కొట్టిన తీరు ఇలా ఈ దేశమే కాకుండా ప్రపంచ దేశాల్లో ధరిస్తా ఉన్నాయి. ఇక ముందు ఇలాంటి లీకేజ్ జరగకుండా సమగ్రమైన చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు కోరిన విధంగా, ఖర్గే గారు సూచించిన విధంగా సమగ్ర చర్చ జరగాలి, సమగ్ర చట్టము రావాలి. చనిపోయినటువంటి విద్యార్థులు, వారి కుటుంబాలని ఆదుకోవాలి. ఇంకా మిగతా డిమాండ్లు కూడా పరిపూర్ణంగా తీర్చిన తర్వాత మళ్ళీ పార్లమెంట్ ఈ విషయంలో చర్చ జరగాలి. రాబోయే గోదావరి పుష్కరాలు 2027ను భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేష్ భగవత్ గోదావరి పరివాహక ప్రాంతాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో గోదావరి పుష్కరాల సందర్భంగా చేపట్టాల్సిన భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల రద్దీ నిర్వహణ, అత్యవసర సేవల సమన్వయం, విపత్తు నిర్వహణ, కమ్యూనికేషన్ వ్యవస్థల బలోపేతం తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రెంజల్, మెండోరా, ఏర్గట్ల పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న పుష్కర ఘాట్ల వద్ద చేపడుతున్న ఏర్పాట్లపై
ప్రత్యేకంగా చర్చించారు. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తాత్కాలిక పోలీస్ అవుట్ పోస్టుల ఏర్పాటు, ఆధునిక సౌకర్యాలతో కమాండ్ అండ్ కంట్రోల్ హాల్ నిర్మాణం, సీసీటీవీ కెమెరాల విస్తరణ, డ్రోన్ నిఘా, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, బ్యారికేడింగ్, పార్కింగ్ ప్రణాళిక, ట్రాఫిక్ మళ్లింపు మార్గాలు, మహిళలు, చిన్నారులు, వృద్ధుల కోసం ప్రత్యేక సహాయక కేంద్రాల ఏర్పాటుపై తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. పుష్కరాల సమయంలో భారీగా వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని క్యూలైన్ నిర్వహణ, విపత్తు నిర్వహణ బృందాల సిద్ధత, అగ్నిమాపక, వైద్య, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో సమన్వయం, తాగునీరు, లైటింగ్, పారిశుద్ధ్యం, తప్పిపోయిన వారి కోసం ప్రత్యేక కేంద్రాలు, సమాచార వ్యవస్థల బలోపేతం వంటి అంశాలపై కూడా విస్తృతంగా చర్చించారు. ఆర్మూర్ పట్టణంలో రేపు ఊర పండుగను పురస్కరించుకుని గ్రామ దేవతల ఆలయాల వద్ద మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నామని మున్సిపల్ చైర్మన్ గోనె లహరి రఘు అన్నారు. పట్టణంలోని నల్లపోచమ్మ, మహాలక్ష్మి ఆలయాల వద్ద కొనసాగుతున్న పనులను చైర్మన్ లహరి, నూడా చైర్మన్ కేశవేణు, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజులు పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఊర పండుగకు వనభోజనాలకు వచ్చే భక్తులకు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, నాయకులు, అధికారులు, సిబ్బంది తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని నల్లపోచమ్మ ఆలయం, మహాలక్ష్మి అమ్మవారి ఆలయాల వద్ద ఊర పండుగను పురస్కరించుకొని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ రోజు మున్సిపల్ కమిషనర్ గారు అలాగే కౌన్సిలర్ మల్లయ్య అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది. ప్రతి సంవత్సరం ఊర పండుగను ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం కూడా ప్రజలు ఊర పండుగను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని కోరుతున్నాము. అలాగే బోనాలు కూడా ప్రజలు గ్రామ దేవతలకు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. కావున ఆలయాల వద్ద మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అన్ని వసతులు కల్పిస్తున్నాము. ఆర్మూర్ పట్టణ ప్రజలందరికీ ఊర పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు. ఆర్మూర్ పట్టణ ఊర పండుగ సందర్భం అలాగే బోనాలు. ఆర్మూర్ పట్టణంలో గ్రామ దేవతలైనటువంటి మహాలక్ష్మి టెంపుల్, నల్లపోచమ్మ, లమ్మడమ్మ, పెద్దమ్మ, జూలమ్మ ఇలాంటి గ్రామ దేవతల దగ్గర జరగబోయే బోనాలకు మన మున్సిపల్ చైర్మన్ గారు, కమిషనర్ గారు మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ పనులను పర్యవేక్షించడానికి నాతో పాటు వచ్చినటువంటి మా నూడా చైర్మన్ కేశవేణు గారు, ఈ పండగ ముఖ్య ఉద్దేశం ఈ గ్రామ ప్రజలతో పాటు పశువులు ప్రతి ఒక్కరు బాగుండాలి, ఆయురారోగ్యంతో ఉండాలన్న ఉద్దేశంతో ఈ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు రేపటి నుంచి జరుగుతూ ఉన్నాయి. దీనికి మున్సిపల్ శాఖ వారు అలాగే మీడియా మిత్రులు ప్రజలందరూ మంచి సహకారం అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ ఊర పండుగ శుభాకాంక్షలు. ఆర్మూర్ పట్టణంలోని 15వ వార్డులో ప్రజల ఇబ్బందుల దృష్ట్యా డ్రైనేజీ మరమ్మతులు చేయించినట్లు వార్డు కౌన్సిలర్ దోంటి కవిత ఈశ్వర్ అన్నారు. 15వ వార్డులో కొనసాగుతున్న డ్రైనేజీ మరమ్మతులు, పైప్లైన్ పనులను కౌన్సిలర్ కవిత ఈశ్వర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని, డ్రైనేజీ సమస్య పూర్తిగా పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ఎటువంటి సమస్యలున్నా ప్రజలు తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో సిబ్బందికి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి రఘు ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం కంటి వైద్య నిపుణులు మున్సిపల్ సిబ్బందికి వివిధ రకాల పరీక్షలు నిర్వహించి తగిన మందులు, కంటి అద్దాలు పంపిణీ చేశారు. చైర్పర్సన్ మాట్లాడుతూ సిబ్బంది ఆరోగ్యం దృష్ట్యా ఉచిత కంటి శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులున్నారు. నమస్కారం. ఈరోజు మన మున్సిపల్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. దీంట్లో మేము కూడా పాల్గొని కంటి పరీక్షలు చేయించుకోవడం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. తొలి ఏకాదశి శనివారం సందర్భంగా లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. ఉదయం 6 గంటల నుంచి కిలోమీటర్లు క్యూ లైన్లో భక్తులు దర్శనానికి వేచి ఉన్నారు. భీమ్గల్ పట్టణంలో గల శ్రీ లింబాద్రిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శనివారం తొలి ఏకాదశిని పురస్కరించుకుని వేద పండితులు ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి అలంకరించి భక్తులకు దర్శింపజేశారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా మారుమ్రోగింది. శనివారం ఏకాదశి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
కొండపైకి స్వామివారి దర్శనానికి నిజామాబాద్, జగిత్యాల్, ధర్మపురి, కామారెడ్డి, వెమ్లవాడ, కరీంనగర్ నుండి భక్తులు దర్శనానికి వచ్చారు. ఆలయ దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి తెలిపారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తుడు ముచ్చుకూరు శ్రీనుగౌడ్ మాట్లాడుతూ, ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారని, స్వామివారు కోరిన కోరికలు తీర్చేవారని, స్వామివారు స్వయంభూగా వెలిసారని అన్నారు. ఇక్కడ అన్ని ఆలయాల్లో లాగా కాకుండా స్వామివారు అమ్మవారితో కలిసి శాంత స్వరూపంగా ఉండడం విశేషమన్నారు. స్వామివారి దర్శనానికి క్యూ లైన్ అన్నసత్రం వరకు పెరిగింది. భక్తులకు అసౌకర్యం కలగకుండా సేవకుల ద్వారా క్యూ లైన్లో ఉన్న భక్తులకు తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశామని ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి తెలిపారు. శయని ఏకాదశి ఉత్సవము, దీనిని పురస్కరించుకొని పరమాత్ముడు నారాయణమూర్తి ఈ 4 నెలలు కూడా యోగ నిద్రలో ఉంటారు. ఈ రోజు నుండి చాతుర్మాస్య వ్రతం ఆరంభము. ఈ చాతుర్మాస్యం పురస్కరించుకొని ఒక్కొక్క నెల స్వామివారి నివేదనకి ఒక్కొక్క రకమైనటువంటి పదార్థాలను నిషేధంగా ఉంటుంది. ఈ మొదటి నెలలో కూరగాయలు, పండ్లు, కొబ్బరికాయలు మొదలగునవి స్వామివారి నైవేద్యానికి రావు. 2వ నెలలో పెరుగు రాదు. 3వ నెలలో పాలు రావు. 4వ నెలలో దేని బీజము విత్తనమైతే 2గా చీలుతుందో ఆ పదార్థాలు ఇవి కూడా స్వామివారి ఆరగింపుకు రావు. ఈ 4 నెలల కాలం కూడా ఈ నియమాలను పాటిస్తూ ఆ పరమాత్ముడి యొక్క కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని. వేల్పూర్ మండలంలోని పచ్చలనడుకుడ కోదండ రామాలయంలో ఆలయ కమిటీ, గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పురోహితులు శివకుమార్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ విఠల్ బాలరెడ్డి వచ్చిన భక్తులకు అన్నప్రసాదన వితరణ చేశారు. తొలి ఏకాదశి సందర్భంగా ఉదయం నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని పురోహితులు శివకుమార్ శర్మ ఆలయ కమిటీ చైర్మన్ సభ్యులు తెలిపారు. ఈ పూజా కార్యక్రమానికి గ్రామస్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని వారి మొక్కులు తీర్చుకోవడం జరిగింది. సకాలంలో వర్షాలు పడి పంటలు బాగా పండాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. పురోహితులు శివకుమార్ శర్మ మాట్లాడుతూ, తొలి ఏకాదశి హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటని, దీనికే శయన ఏకాదశి లేదా హరిశయన ఏకాదశి అని కూడా అంటారన్నారు. పురాణాల ప్రకారం ఈరోజే మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై యోగ నిద్రలోకి వెళ్తాడని, ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు 4 నెలల పాటు విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటాడని, ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాసం అంటారని తెలిపారు. తొలి ఏకాదశి నాటికి వర్షాలు ప్రారంభమై పొలం పనులు మొదలవుతాయి. అందుకే దీనిని కొత్త పంటలు, వ్యవసాయ సమృద్ధి కోసం విష్ణుమూర్తిని పూజించే పర్వదినంగా భావిస్తారని, ఈ రోజున భక్తులు రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి శ్రీ మహావిష్ణువును స్మరిస్తారని, ఆధ్యాత్మికంగా మనస్సును, శరీర శుద్ధిని పొందడానికి ఈ వ్రతం ఎంతో సహాయపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రామాలయ కమిటీ అధ్యక్షులు విఠల్ బాలరెడ్డి, సభ్యులు చంద్రకాంత్, గంగారెడ్డి, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. తొలి ఏకాదశి సందర్భంగా రామాలయంలో శివాలయం నందు ప్రత్యేక పూజలు జరపడం జరిగినది. పురోహితులు అందరూ కలిసి ప్రత్యేక పూజలు జరగడం జరిగినది. ప్రతి శనివారము అన్నదాన కార్యక్రమము జరుగుతుంది. ఇప్పటికి 1 సంవత్సరము అవుతుంది. సంవత్సరం నుంచి ప్రతి శనివారము అన్నదాన కార్యక్రమము నిర్వహించబడుతుంది. ఇందుకు తోచిన వారు సహాయించుతుండ్రు. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నిర్వహించడం జరుగుతున్నది ఈ కార్యక్రమం. ఏర్గట్ల మండలం తడ్పాకల్ గ్రామంలోని ప్రసిద్ధ తీర్థక్షేత్రం శ్రీ రామాలయం వద్ద తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయని ఆలయ అర్చకులు తిరునగురి కృష్ణస్వామి తెలిపారు. స్వామివారికి ఉదయాన్నే సుప్రభాత సేవ, పంచామృతాలతో అభిషేకం, ధూప దీప నైవేద్యాల సమర్పణ, సేవా అర్చనలు, విష్ణు సహస్రనామ పారాయణం జరిగిందన్నారు. తొలి ఏకాదశి నాడు భక్తులు పాటించాల్సిన నియమాలను వివరించారు. అలాగే తులసి దళాలతో వైష్ణవ శ్రీమన్నారాయణ పూజించండి, దీపం వెలిగించి హరినామస్మరణ చేయండి. అలాగే అన్నదాన కార్యక్రమం చేసుకోవచ్చు. ఈ తొలి ఏకాదశి విశిష్టత ఏంటంటే
విష్ణు భక్తులు అత్యంత పవిత్రమైన రోజు. ఉపవాసము, జాగారం, విష్ణు శాస్త్ర పారాయణ సర్వ శ్రేష్కరము. అన్నదానం, తులసి దళార్చన పుణ్యప్రదం. ఈరోజు చేసి దానము, జపము 1000 గుణాల ఫలితాన్నిస్తుంది. కావున ఈరోజు తొలి ఏకాదశి ప్రతి ఒక్కరూ భక్తితో ఆచరించి ఆ స్వామివారి యొక్క కృపా కటాక్ష పొందేది. కడపాకల్ గోదావరి తీరం లోపల రామాయణంలో స్వామి అభిషేకాలు జరిగాయి. అలాగే ఈరోజు విగ్రహారాధన సర్వ శాస్త్రానుసారంగా ఆగమానుసారంగా జరిగింది కాబట్టి అందరూ పాటించారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇవి ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్. తొలి ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో బారులు తీరిన భక్తులు. మండల పరిషత్ కార్యాలయంలో జల సిరిపై అవగాహన. ముఖ్య అతిథిగా హాజరైన జెడ్పీ సీఈఓ. ఆదివారం ఆర్మూర్లో ఘనంగా ఊర పండగ. ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ లహరి రఘు, నూడా చైర్మన్ కేశవేణు. తొలి ఏకాదశి శనివారం కావడంతో భీమ్గల్ శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తులతో గోవింద నామ స్మరణతో మారుమ్రోగిన లింబగిరులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.